మీ జర్నలిస్ట్ శ్రీనిధి. ఒక సమాచారం ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, లేక ఆ సమాచారాన్ని ఇవ్వకుండా నిషేధించడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా అన్న ప్రశ్నలను వివేకంతో విచక్షణతో బేరీజు వేసిన తర్వాతనే మీడియాపై చర్యలకు పూనుకోవాలని అత్యున్నత న్యాయస్థానం బ్లూంబెర్గ్ వర్సెస్ జీ ఎంటర్టైన్మెంట్స్ కేసులో స్పష్టం చేసింది. మీడియాపై కత్తివేటు వ్యవహరిస్తూ పత్రికా స్వేచ్ఛను కర్కశంగా అణిచివేస్తున్న పాలకుల ఏలుబడిలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హర్షణీయం. తాజాగా ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ తీసుకువచ్చినటువంటి మీడియా విధానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. దేశంలో బ్రాడ్కాస్టింగ్ తీసుకురావడం ద్వారా మీడియాపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న మోదీ సర్కారు బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించింది. దానిపై తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మోదీ ప్రభుత్వం ఆ బిల్లును పక్కన పెట్టింది. కానీ యోగి తమ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా విధానాన్ని రూపొందించారు. తమ ప్రభుత్వాన్ని పొగిడే వారికి నెలకు 8 లక్షల దాకా వ్యాపార ప్రకటనల రూపంలో ఆదాయం వచ్చే దారి చూపిస్తారట. అదే వారి ప్రభుత్వంలో లోపాలను తెలియజేసే వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇది వారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విద్వేషపూరిత విధానాలను ఎండగట్టే వారిని సహించేది లేదని హెచ్చరించడానికే రూపొందించిన విధానం. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఆ తర్వాత ప్రచురించడం, ప్రసారం చేయడం అనేవి మీడియా బాధ్యతలు. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం వాటిల్లకుండా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం అనేది ప్రజల హక్కు. ఈ హక్కులను తగిన విధంగా పర్యవేక్షించాలి, పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాలది. పాలనలో పారదర్శకత, ప్రవర్తనలో ప్రజా విధేయత ఉన్న పాలక పక్షాల నుంచి దాపరికం లేని సమాచారాన్ని ఆశించవచ్చు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వాల నుంచి, నిజాలను మాట్లాడితే సహించలేని పాలకుల నుంచి పచ్చి నిరంకుశ ధోరణులను ఎదుర్కోవాల్సిన దుస్థితికి నేడు మీడియా నెట్టివేయబడింది. దృశ్య శ్రవ్య మాధ్యమాలకు తోడు డిజిటల్ మీడియా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పత్రికలు, ప్రసార సాధనాలు చాలా వరకు ప్రభుత్వం గుప్పిట్లో బందీ అయి అధికార పక్షానికి బాకా వ్యవస్థలుగా మారిపోయాయి. మోదీ ప్రభుత్వ హయాంలో మన దేశంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ దారుణాతి దారుణంగా హరించుకుపోయాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో నడిచే ప్రధాన మీడియాపై బీజేపీ గట్టి నియంత్రణ సాధించింది. దాని ఏడుబడిలో ఎన్ని విధానపరమైనటువంటి వైఫల్యాలు జరిగినా, ఎన్ని వ్యూహాత్మక విద్వేషాలు రగిలినా మీడియా నుంచి పొగడ్తలను, సంప్రదింపులను మాత్రమే కోరుకుంటోంది. కొద్దిపాటి ప్రజాపక్ష మీడియా సంస్థలు, కొంతమంది జనహిత జర్నలిస్టులు వారి పాలనా వైఫల్యాలను, దుర్మార్గాలను గొంతెత్తి చెప్పబోతే దారుణమైన అణచివేతకు, వేధింపులకు బరితెగిస్తోంది. జర్నలిస్టు కపన్ పై ఉపా కేసు బనాయించి 2 ఏళ్లు జైల్లో ఉంచింది. సామాజిక కార్యకర్త దిశా రవిని తీవ్రంగా వేధించింది. రైతు ఉద్యమ వార్తలను రాసినందుకు గాను న్యూస్ క్లిక్ సంపాదకుడు పుర్కాయస్తపై దేశద్రోహి కేసు బనాయించి జైల్లో పెట్టింది. ప్రజల పక్షాన రాసిన, మాట్లాడిన అనేక మంది జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధించడం, దాడులు చేయించడం, తీవ్రమైన కేసులు మోపటం వంటి కక్షపూరిత చర్యలతో భయోత్పాతం సృష్టించడం ఒక విధానంగా కొనసాగిస్తోంది. ఈ కుట్రపూరిత ఆచరణ వల్లనే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన భారతదేశం పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో 161వ స్థానానికి దిగజారిపోయింది. అయినా తగ్గేదే లేదన్నట్టు యోగి సర్కారు ప్రభుత్వ వ్యతిరేక డిజిటల్ మీడియాను కట్టడి చేయడానికి గాను నూతన డిజిటల్ మీడియా విధానాన్ని తెర మీదకు తెచ్చింది. దీనికి యోగి కొలమానాలు సైతం నిర్దేశించారు. వెరసి యోగి ప్రభుత్వం సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక ప్రచారం చేసేవారిని చట్టరీత్యా శిక్షిస్తారు. ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛను కట్టడి చేయడమే. గుణదోష నివారణ ప్రభుత్వాల గుప్పిట్లో ఉండడం అత్యంత ప్రమాదకరం. భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కులు. దానిని కఠినంగా తొక్కిపెట్టాలనుకోవడం నియంతృత్వానికి దారితీస్తుంది. పీటీఐ వార్షికోత్సవంలో మీడియా ఒత్తిడులకు లొంగకుండా, ఎవరికి భయపడకుండా ధైర్యంగా ప్రజలకు నిజాలు తెలియజేయాలి. దేశాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ ది కీలక పాత్ర అన్న రాష్ట్రపతి మాటలకు యోగి సర్కార్ చేతులతో విలువ లేకుండా చేసింది. హిట్లర్ తదితర నియంతలు ఇలాంటి అణచివేత చర్యలకే పాల్పడి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఈ పాలకులు కూడా ఆ దిశగానే పరుగులు పెడుతున్నారు. మరి భారతదేశ చరిత్రలో బీజేపీ పాలన ఒక పీడకలగా మిగిలే వరకు మోదీ, షా, యోగి లాంటి కమలనాథులు నిద్రపోయేలా లేరు.